ఒకరిని చెప్పి ఒకరి పేరు చెప్పకూడదు. ఆ తల్లి ఆడపిల్లలు కుటుంబాలను వదిలేసి, పిల్లలను వదిలేసి అర్ధరాత్రి పూట జైలు ముందు కూర్చున్నారు ఆడపిల్లలు, హైదరాబాద్ ఆడపిల్లలు. ఒకరి పేరు చెప్పి ముస్లిం సహోదరులు, నన్ను జాగ్రత్తగా వినండి, మాట చెప్పి ముగిస్తాను, ఇది చెప్పాలి ఖచ్చితంగా. పిటి వారెంట్ వేశారు నాకు బెయిల్ రాకూడదని. ఒక కేసు ఉండగానే ఇంకో కేసులో పిటి వారెంట్ వేస్తే ముస్లిం సహోదరులు ఇద్దరు నన్ను కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్ళడానికి, జైలు నుంచి కోర్టుకి తీసుకెళ్ళడానికి వచ్చారు. ముస్లిమ్స్ ఇద్దరు వచ్చి నా చేతులకి, అతను రాగానే నా చేతులకి బేడీలు అయిపోయాడు. నా ముఖంకెళ్ళి చూసి మీరెవరు అన్నాడు. నేను అజయ్ బాబుని అన్నాను. మీరు నమ్మండి, బేడీలు తీసేసి జేబులో పెట్టుకున్నాడు. జాగ్రత్తగా తీసుకొచ్చి జైలు ఫుడ్ తింటుండో లేడో అని చెప్పి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న అన్నం నా కడుపు నిండా పెట్టి పంపించాడు నన్ను జైల్లో. మంచోళ్ళు లేరా? ప్రాణాలు పెట్టే పోలీసులు కూడా ఉన్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో ముగిస్తూ ఉన్నాం. దేవుని చిత్తమైతే మళ్ళీ మనం కలుద్దాం. నా కోసం, నా కుటుంబం కోసం, నా భార్య బిడ్డల కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, సహకరించిన ప్రతి ఒక్కరికి న్యాయవాదులతో సహా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ. ఈ యొక్క సమయంలో